హాయ్, ఈరోజు డ్రెస్ మెజర్మెంట్తో డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం షోల్డర్ 6.5 షోల్డరు 6.5 6.5కి ఒక మెజర్మెంట్ పెట్టేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఖర్చును వదులుకొని మన హిప్ ఈ స్లిట్ పొడవు ఉంది కదా, స్లిట్ పొడవు 20 ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్స్ డౌన్ కోసం ఇది 6 ఉంది కదా, 6.5 ఉంది కదా, 7కి ఒక మార్క్ చేసుకోండి. 6.5కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. లేదు మాకు హిప్ లూజు ఇలా ఆర్మ్స్ డౌన్ తీసుకోవడం రాదు అనుకుంటే, కస్టమర్ అయితే మెజర్మెంట్ టాప్ ఇచ్చారనుకోండి, ఆ టాప్లో ఫస్ట్ ఈ హిప్ లూజ్ చూసుకున్నాం కదా, హిప్ డౌన్ చూసుకున్నాం కదా, హిప్ డౌన్లో నుండి ఈ పాయింట్కి ఎంత ఉందో చూసుకోండి. 14 ఉంది కదా, ½ ఇంచ్ రిమూవ్ చేసేసేయండి. ½ ఇంచ్ తర్వాత ఎంత వస్తుంది? 13.5 వస్తుంది. 13.5 అంటే 4/7 వస్తుంది. 4/7కి ఇక్కడ నుండి ఇక్కడికి ½ చేసుకోండి. ఈ ½ ఇంచ్ రిమూవ్ చేసిన తర్వాత 4/7కి ఒక లైన్ డ్రా చేసుకోండి. అది మెజర్మెంట్ టాప్ ఇస్తే, బాడీ మెజర్మెంట్తో కాదు, మెజర్మెంట్ టాప్ ఇస్తే ఈ 3 లైన్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మన డ్రెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ షోల్డర్ పాయింట్ తీసేసుకోండి. షోల్డర్ పాయింట్ 6.5. 6.5కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని ఈ ఆర్మ్స్ డౌన్ కోసం 7 ఇంచెస్ పెట్టేసుకోండి. 7 ప్లస్ ఈ షోల్డర్ జాయింట్ కోసం వదిలేం కదా, అక్కడ నుండి అది జాయింట్ తీసేసేయండి. ఇది ఖర్చు కోసం మాత్రమే, దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు. ఈ పార్ట్ నుండి మన హిప్ డౌన్ వచ్చేసి 20 ఇంచెస్ కదా, ఈ 20 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇది స్ట్రైట్ చేసుకోండి, క్రాస్ లేకుండా స్ట్రైట్ చేసుకోండి. ఈ 20 ఇంచెస్ నుండి ఈ పార్ట్కి 13.5 14 ఎంత వచ్చినా ½ ఇంచ్ ఇక్కడికి స్టిచ్చింగ్కి రిమూవ్ చేసేయండి. ½ ఇంచ్ స్టిచ్చింగ్కి రిమూవ్ చేసేసి ఈ పార్ట్లో ఎంత ఉంటుందో ½ ఇంచ్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 13 ఉంది. కరెక్ట్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ½ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కదా. ముందు కొలిచినప్పుడు ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఇప్పుడు ఈ ½ ఇంచ్ రిమూవ్ చేస్తే 13 వచ్చింది. 13లో ½ 6.5 అంతేగా. ఈ 6.5కి ఒక మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉంది? చెస్ట్ లూజ్ని 40, చెస్ట్ లూజ్ 40ని బై 4 చేయాలి. అంటే 40 వచ్చింది కదా, 40ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు అంటే 10 వస్తుంది. అప్పుడు 4 భాగాలు ఎందుకు చేసామంటే ఈ 4 ఫోల్డింగ్స్ కదా, 2 1 2 3 4, ఈ 40 4 భాగాలు చేసుకున్నాం కాబట్టి 10 వచ్చింది. ఫ్రంట్ పార్ట్ 20 ఉంటుంది, బ్యాక్ పార్ట్ 20 ఉంటుంది. నెక్స్ట్ వేస్ట్ 39ని 4 భాగాలు చేయండి. 9.5 ఇలానే 9.5 ఒక మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ హిప్ లూజ్ 47 కూడా 4 భాగాలు చేసేసేయండి. 4 భాగాలు చేస్తే 11/4 వస్తుంది. మనం ఒక 2 పాయింట్స్ కాబట్టి పెద్ద ఫరక్ ఏమి ఉండదు. 12 పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ పార్ట్ని స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ ఈ హిప్ లూజ్ పెట్టుకున్నాం కదా, హిప్ లూజ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్లో లాంగ్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇది లైనింగ్ కాబట్టి లైనింగ్ ఎంత వస్తుందో అంతవరకు మనం డ్రాప్ అయిపోవచ్చు. పై పార్ట్ ఉంటుంది కదా మనకి, క్లాత్ సేమ్ పీస్ వస్తుంది కదా, ఆ టైంలో మనం లాంగ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు గేరా రావాలి. ఈ హిప్ లూజ్కి
హిప్ లూజ్ 12 ఉంది కదా, దీనికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 12 + 1 13 ఇంచెస్. ఇప్పుడు ఈ 13 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అలానే ఈ స్కేల్కి ఇది స్కేల్తో ఈ కరెక్ట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆముల్స్ మార్కింగ్ కోసం వెళ్తున్నా. ఆముల్స్ మార్కింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడ 1.5 ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ప్లస్ కస్టమర్ మనకి ఆముల్స్ లూజ్ ఎంత ఇచ్చాడో ఒకసారి చెక్ చేసుకోండి. ఆముల్స్ లూజు 18 వస్తుంది. ఈ ఖర్చు వదిలిన తర్వాత ఆముల్స్ మొత్తం రౌండింగ్ మొత్తం వచ్చేసి 2 పార్ట్స్ కలిపి 19 వస్తుంది. 19 అంటే ఇందులో హాఫ్ ఈ షోల్డర్ జాయింట్ వదిలేసిన తర్వాత టేప్ని ఇలా రౌండింగ్ తిప్పుతూ ఇది 1/4 to 9 మాత్రమే వచ్చింది. అలాంటప్పుడు 1/4 to 9 వచ్చింది కదా, ఈ డౌన్ ఉంది కదా 1.5 తీసుకున్నాం కదా, దాన్ని ఇంకొంచెం డౌన్కి తీసేసుకోండి. 1.5 తీసుకున్నప్పుడు ఒక 1/4 ఇంచా లేదా 1/2 ఇంచ్ డౌన్కి తీసేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోండి. 9 ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇంకా ఈ ఇచ్చిన మెజర్మెంట్ టైట్ ఉంది, ఫ్రీగా లేదు, ఆముల్స్లో కన్వీనియంట్ లేదు అనుకున్నప్పుడు కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. అదే కస్టమర్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన మెజర్మెంట్లో కరెక్ట్ ఉంది అంటే మనం స్టిచ్ చేసింది కూడా కరెక్ట్గా ఆముల్స్ డౌన్ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ నుండి మనం ఇది అసలు మాత్రమే, దీనికోసం కంపల్సరీ మనకు ఖర్చు కావాలి కదా, ఒక 2 ఇంచెస్ అన్ని చోట్ల నుండి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. అలానే ఎండింగ్ వరకు 1 ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి స్కేల్తో మార్క్ చేసేసుకోండి. అంతే కదా. నెక్స్ట్ నెక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు 6.5 వచ్చింది కదా, ఈ పాయింట్ ఇక్కడ వరకు 6.5 వచ్చింది. మనం నెక్ బ్రాడ్ మన జనరల్గా అయితే 2.5 ఇంచ్ పెట్టుకుంటే 2.5 3 ఇంచెస్ కూడా పర్సనాలిటీని బట్టి మనం పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఈ వీళ్ళకి 6.5 పెడుతున్నాను. 2.5 నెక్ వచ్చి 2.5 పెడుతున్నాను. నెక్ డీపు ఖర్చుతో సహా 6.5 పెట్టండి. నెక్ డీప్ ఎక్కువ వేయరు కాబట్టి ఈ కస్టమర్ని బట్టి మనం పెట్టుకోవాలి. డీప్ వేసే వాళ్ళంటే లాంగ్ పెట్టుకోవాలి, డీప్ తక్కువ కావాలనుకునే వాళ్ళని బట్టి ఈ బ్రాడ్ కొంచెం పెంచుకోవచ్చు. మనం నెక్ డీప్ ఎక్కువ తీసుకున్నప్పుడు బ్రాడ్ తక్కువ తీసుకోండి. నెక్ డీప్ తక్కువ తీసుకున్నప్పుడు కొంచెం బ్రాడ్ తీసుకున్నా పెద్ద ఫరక్ కనిపించదు, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ మిగతా రిమైండింగ్ ఉంది కదా, రిమైండింగ్ ఖర్చు కోసం షోల్డర్ కోసం ఉండిపోతుంది. ఓకే.